వెల్కమ్ టు చరణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫార్మర్ రివ్యూతో మీ శివ. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన ఢిల్లీలో నడిబొడ్డైన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కావడం. ఈ బాంబ్ బ్లాస్ట్ కావడం గురించి నేనైతే తీవ్ర ఆందోళన చెందుతున్నా అండి. అక్కడ మరణించిన, నష్టపోయిన వాళ్ళ పరిస్థితుల గురించి అయితే నా తరపున కానీ, నా యూట్యూబ్ ఛానల్ కానీ తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. కానీ నాకు తీవ్ర మనశాంతి అయితే దీని మీద అయితే అస్సలు లేదండి. ఎందుకంటే అసలు మన దేశానికి వచ్చి అవతలోడు బాంబ్ బ్లాస్ట్ చేయడం, దీన్ని ఎంతవరకు సమర్థిస్తారండి? మన దేశానికి ఎవడొస్తాడండి చెప్పండి? మన దేశం చుట్టూ ఎక్కడ నేపాల్ సరిహద్దు కానీ, అటు శ్రీలంక సరిహద్దు, పాకిస్తాన్ సరిహద్దు, బంగ్లాదేశ్ సరిహద్దు, చైనా సరిహద్దు మొత్తం కాస్తూనే ఉన్నాం కదా. మన దేశానికి ఎవడు వస్తాడు? ఇంకా ఎవరు రాకుండా మొత్తం సైనికులంతా ఉన్నాం కదా మనము. మన దేశానికి ఎవరు రాలేడు కదా. మరి ఆడు ఎక్కడి నుంచి వచ్చిండు? వేరే దేశం నుంచి రాలేదు. మన దేశంలో పుట్టినోళ్ళే ఇటు చేస్తుర్రు. వాడు సోషల్ మీడియా ద్వారానో వాడి వీడియో కాల్నో ఆడియో కాల్నో ఏ విధంగానో మన దాంట్లో మనోన్నే ఇటు క్రియేట్ చేస్తున్నాడు. వాడు వస్తలేడు, డైరెక్ట్ వచ్చి నేను చంపుతలేడు, చేస్తలేడు. ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ రప్పించుకుంటాడు, ఇక్కడ వస్తలేడు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళనే వాడు మీడియా ద్వారానో లేకపోతే వీడియో కాల్ ద్వారానో ఎట్లనో ఇక్కడ వానికి మతం నూరు పోసో వాడిని రెచ్చగొడుతుర్రు. వాడిని ఇక్కడ చంపిస్తారు. అసలు ఎవడేం చేస్తాడు? ఏ ప్రధానమంత్రి కానీ ఎవడేం చేస్తాడు? ఏ పోలీసుడు ఎవడేం చేస్తాడు? మనం భారతదేశ 150 కోట్ల మంది పోలీసులు అయితేనే కానీ దీన్ని అరికట్టలేమండి. ఎవడండి మనకు? నా ఇంటికి ఓడొస్తుండు, నా గల్లీ కోడొస్తుండు, నా కాలనీ కోడొస్తుండు, నా ఓడొస్తుండు. మనందరం కాసాలండి. 150 కోట్ల మంది లెక్క పోలీసులుగా తయారై ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారని ఆ నడవడికని బట్టే మనం కనుక్కోగలుగుతాం. పోలీసు వాళ్ళే కనుక్కుంటే పోలీసు వాళ్ళు ఎడగనుకుంటారు? 1,00,000 మందికి ఒక స్టేషన్, 2,00,000 మందికి ఒక స్టేషన్ ఉంటుంది. కేసు వాళ్ళకి కాదు కదా. ప్రతి ఒక్క భారతీయుడు ఒక పోలీసే. దేశానికి హాని జరుగుతుందంటే ప్రతి ఒక్క భారతీయుడు పోలీసే. అసొంటప్పుడే దేశం నిలబడుతుంది. నీ నగరం నడిబొడ్డున ఢిల్లీలో కాదు, రేపు హైదరాబాద్లో పేలుతుంది బాంబు, బెంగళూరులో పేలుతుంది, చెన్నైలో, మద్రాసులో పేలుతుంది, నల్లగొండలో పేలుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆడెవడో చచ్చిపోయాడు కాదు, నీవు గురించి రేపు చచ్చిపోతావు. ప్రతి ఒక్కడు ఒక పోలీస్ అయితే తప్ప భారతదేశాన్ని రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అసలు వాడిని ఎట్లా వస్తారని మన భారతదేశానికి? ఎవడు డాక్టర్ల రూపంలో ఏంది ఈ కథ కార్ఖానం అంతా ఏముంది? ఎవడు పుట్టిస్తుండు, ఎవడు రాణిస్తుండు, ఎక్కడ సకత ఇది? దొరికిన కాల్చిపాడేం రోడ్డు మీద వస్తారా ఇంకా మళ్ళా? ఏం చేస్తున్నారు? ఎట్లా ఉంది సమాజానం? సార్ మోడీ గారు మేము ఒకటి చెప్తున్నాండి, భారతదేశం వైపు ఇంకొకటి కన్నెత్తి చూడాలంటే ఉచ్చ పోసుకోవాలి. కాల్చండి, చేయండి, ఎలాంటి తీవ్రమైన చర్యనే తీసుకోండి. కానీ మేము భారతదేశం సపోర్ట్ చేస్తున్నాం. కానీ భారతదేశం మాత్రం కన్నెత్తి చూడాలంటే అవతల ఉచ్చ పోసుకోవాలి. మేము శాంతి కోరుకుంటాం. కానీ మీదికి వచ్చిన దాకా మేము శాంతి అయితే ఉండలేము. మేము మా వల్ల కాదు. భారతదేశం వైపు ఢిల్లీలో పేలింది బాంబు, పుల్వామాలో ఎన్నో పేలింది, మళ్ళీ ఢిల్లీలో పేలింది, రేపు నా ఇంట్లోనే వెళ్తుంది. నేను మోడీని, నేను పోలీసుని, నేను పౌరుని, తర్వాత పోలీసుని, తర్వాత మోడీని, అన్నీ అయితే నేనేగా చెప్తున్నా. సార్ మీరు ఏమైనా చేసుకోరి, తీవ్రంగా ఉండాలి. ఎంత తీవ్రంగా ఉండాలి. నా ఇంటి వైపు కన్నెత్తి చూస్తే నిన్ను చంపేస్తా. నా ఇంటి వైపు ఓడన కన్నెత్తి చూస్తే నేను చంపేస్తా. అదేవిధంగా నా దేశం వైపు కన్నెత్తి చూస్తే నేను చంపేస్తా. ఓకే అండి, వెల్కమ్ టు. సరే, నా యూట్యూబ్ ఛానల్లో కానీ అక్కడ చనిపోయిన వాళ్ళకి కానీ ఎలాంటి బాధపడే అందరికి కానీ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సానుభూతి తెలుపుకుంటూ, ఓకే అండి. మోడీ గారు మంచి నాకైతే ఒక మంచి శుభవార్త వినాలనుకుంటాను నేను. దేశంలో మరొక మంచి జరగాలని కోరుకుంటూ, ఓకే అండి, నా వీడియో అంతే ముగిస్తాను. బాయ్.